అన్వేష్ ఈ పేరు చెబితేనే ఇప్పుడు మహిళా లోకంతో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు అన్వేష్ను తల మీద పెట్టుకున్న సబ్స్క్రైబర్స్ అతడు నోరు జారుడికి గట్టిగానే ఝలకిస్తున్నారు. ఒక్క రోజులోనే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అతడి ఛానల్కి గుడ్ బై చెప్పేశారు. అయితే ఇటీవల హిందూ దేవతలపై, హిందువులపై, భారతదేశంపై పలు నెగిటివ్ కమెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందువులు కొన్ని లక్షల మంది అతని యూట్యూబ్ ఛానల్, అతని సోషల్ మీడియాని అన్ఫాలో చేశారు. దెబ్బకు అన్వేష్ క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు. అయినా కానీ అతన్ని ఎవరూ కూడా క్షమించే స్థితిలో లేరు. అన్వేష్ హిందూ దేవీ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్లో అతనిపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అన్వేష్పై ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందూ ధర్మ భావాల్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు యూట్యూబర్ అన్వేష్పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్స్తో పాటు 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి త్వరలోనే అన్వేష్కి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ అన్వేష్పై తీవ్రంగా మండిపడ్డారు. హిందూ, ముస్లిం మతాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. 2.5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్న అన్వేష్కు వచ్చే ఆదాయం మన దేశం నుంచే వెళ్తోందని, అలాంటి వ్యక్తి దేశ సంస్కృతిని విమర్శిస్తే సహించరాదన్నారు. వెంటనే అతడి యూట్యూబ్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో కేసు నమోదవడం గమనార్హం. అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అతనిపై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అన్వేష్ని వెంటనే భారతదేశానికి రప్పించాలని, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మతపరమైన విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన అన్వేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ నిందితుడు విదేశాల్లో ఉండి విచారణకు సహకరించకపోతే దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్యలు చేపట్టాలని హిందూ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. కేవలం పంజాగుట్టలోనే కాకుండా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లోని మరికొన్ని స్టేషన్స్లో కూడా ఇటువంటి ఫిర్యాదులే అందాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలాంటి విద్వేషపూరిత కంటెంట్ని తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగం యూట్యూబ్కు లేఖ రాసే యోచనలో ఉన్నట్టు సమాచారం. కేవలం దేవుళ్లపైనే కాకుండా నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కూడా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్న అన్వేష్ని తక్షణమే భారత్కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా మరోవైపు అన్వేష్ మరింత రెచ్చగొట్టే వీడియోలు చేయడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చుతోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అన్వేష్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలున్నాయి. అయితే ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆయా దేశాల్ని చూపిస్తూ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఫేమ్ తెచ్చుకున్నాడు అన్వేష్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో వైరల్ అయ్యాడు. ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన కమెంట్స్ని తప్పుపడుతూ అన్వేష్ ఓ వీడియో చేశాడు. అయితే ఆ వీడియోలో హిందూ దేవతల్ని కించపరిచే విధంగా మాట్లాడటం సంచలనంగా మారింది. హిందువులు దేవతగా కొలిచే సీతమ్మ వారిపై, అలాగే ద్రౌపదీదేవి గురించి అన్వేష్ అసభ్యకరమైన రీతిలో మాట్లాడాడు. దీంతో దేవతల పట్ల అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. మరోవైపు అన్వేష్ని దేశ ద్రోహిగా ప్రకటించాలని, అతన్ని భారత్కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూట్యూబర్ కమెంట్స్కు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.